హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి ఒక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలు చిన్నప్పుడైతే అసలు ఎంత ఇష్టంగా తినేవాళ్ళు, అట్లాగే ఇప్పుడు మా మనవాళ్ళకు కూడా వండి పెడుతుంటాను అనమాట. మాది అత్తయ్య వాళ్ళది ఉమ్మడి కుటుంబం కదండి. 30-32 మంది జనం ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు వండుకోవాలంటే చాలా చేయాల్సి వచ్చేది, టైం పట్టేది. ఈ ఇంటి పనులతోనే సరిపోయేదని చెప్పి మా ఇంటి దగ్గర నర్సు హోటల్ అని ఉండేది. ఆ హోటల్లో తీసుకొచ్చేవాళ్ళమ్మ మీ అంకుల్ గారు. ఖజూరా స్వీట్ ఒకటి, పుగ్గా స్వీట్ అని చెప్పి అమ్మేవాళ్ళు అనమాట. అవి తీసుకొచ్చేవాళ్ళు. పిల్లలు చాలా ఇష్టంగా తినేవాళ్ళు అనమాట. అయితే ఎప్పుడు బయటికి తేవడానికి నాకు పెద్ద ఇష్టం ఉండదు. అందుకని చెప్పి అవి నేను ఇంట్లోనే ట్రై చేసేదాన్ని. చాలా బాగా కుదిరేయి. ఇప్పుడు ఆ స్వీట్ని మీకు చేసి చూపిస్తాను. అంటే దసరా సెలవుల్లో కావచ్చు, క్రిస్మస్ సెలవులకు కావచ్చు, ఎక్కువ రోజులు ఇంటి దగ్గర ఉంటారు కదా పిల్లలు. చక్కగా మీరు బయట ఫుడ్ కొనకుండా ఇంట్లోనే, మనం స్వచ్ఛమైన నూనెలు అవి ఉంటాయి కాబట్టి ఇంట్లోనే తయారు చేసి పెట్టండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్ని కూడా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు పిల్లలు ఏంటంటే అండి, చక్కగా ప్యాక్ చేసి ఒక బాక్స్లో పెట్టుంటే గనక ఆహా అని చెప్పి ఇష్టంగా తింటున్నారు. మనం వండి ఒక డబ్బాకు పోసి పెట్టామనుకోండి, అందుకని చెప్పి మీరు చక్కగా అవి ఒక ప్లేట్లో చక్కగా డెకరేట్ చేసి ఇవ్వండి, బాగా తింటారు. ఇప్పుడే బాగా ఇసుగిస్తున్నారండి పిల్లలు. దసరా సెలవులు కదా, అబ్బో మామూలుగా ఇసుకిస్తారు. అయితే మా మన్విత్ చిన్న మనవాడు ఉన్నాడు చూసారా, వాడైతే వర్క్షాప్కి వచ్చి టైం పాస్ చేస్తాడు. పెద్దోడు వచ్చేసరికి దసరా సెలవులకు వర్క్ ఇచ్చారు కదా, వర్క్ ఉన్నంతసేపు చేసుకుంటూ ఉంటాడు. తర్వాత కాసేపు ఫోన్ పట్టుకుంటాడు. అదండి. అయితే మీ పిల్లలు ఈ దసరా సెలవులకి ఎలా ఎంగేజ్ చేస్తున్నారో మీరు నాకు కామెంట్స్లో తెలియజేయండి. అయితే ఈ స్వీటు మీకు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూసేయండి. వీటికి ముందుగా కావాల్సింది బెల్లం అండి. ఈ బెల్లం వచ్చేసరికి నేను 150 గ్రాములు తీసుకున్నాను. తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే 200 గ్రాములు కూడా తీసుకోవచ్చు. ఈ బెల్లాన్ని కొంచెం కరిగించుకుందాం. వాటర్ కొద్దిగా పోసుకోండి. అదేవిధంగా 50 గ్రాములు వెన్నపూస. ఈ వెన్నపూసను కూడా కరిగించుకుందాం. మీరు వెన్నపూస లేదు మీ దగ్గర అనుకుంటే కనుక బటర్ తీసుకోండి. ఈ బెల్లం కరిగితే చాలండి, పాకం రానవసరం లేదు. ఇదిగోండి బెల్లం కరిగింది. ఈ పాకాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా వెన్నను కూడా కొంచెం కరిగించుకుందాం. ఇప్పుడు పిండి కలిపి పెట్టుకుందామండి. 150 గ్రాములు గోధుమ పిండి, అలాగే 150 గ్రాములు మైదా. మీకు మైదా ఇష్టం లేదనుకోండి 300 గ్రాములు గోధుమ పిండి తీసుకోవచ్చు. అలాగే 4 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి అన్నమాట. మనం ఎండు కొబ్బరి పైన బ్లాక్ తీసేసి మిక్సీ పట్టుకున్న పొడి 4 స్పూన్లు వేసుకోండి. అలాగే 4 స్పూన్లు బొంబాయి రవ్వ, అదే సూచి రవ్వ అంటారు చూసారా, ఆ రవ్వ అన్నమాట, ఉప్మా రవ్వ. అలాగే 2 స్పూన్లు సోంపు. ఈ స్వీట్కి ప్రత్యేకమైన ఫ్లేవర్ని, రుచిని ఇచ్చేది సోంపు అన్నమాట. 2 స్పూన్లు వేసుకోండి. అదంతా కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం. అలాగే 1 అర స్పూను ఇలాచీ పౌడర్, పంచదారతో మిక్సీ పట్టుకున్నాను, అది వేసాను. అదేవిధంగా ఇందాక మనం కరిగించుకున్న వెన్నను వేసి కలుపుదాం.
ఇదిగోండి కలిపిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ముద్ద పడాలన్నమాట. పట్టుకుంటే చూడండి. ఇప్పుడు ఇందులో బెల్లం పాకం పోసుకొని మరలా ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి బెల్లం పాకం చల్లారిపోయింది. ఈ పాకాన్ని వడగట్టుకుందాం. ఎందుకంటే వడగట్టకపోతే ఈ అడుగునున్న ఇసుక కావచ్చు, పుల్ల పుడక అన్నీ వస్తాయమ్మా. కంపల్సరీ ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోండి. మొత్తం కూడా చపాతీ పిండి మాదిరిగా కలవాలన్నమాట. ఇదిగోండి పిండి ఈ విధంగా మనం మెత్తగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత దీన్ని చపాతీ మాదిరిగా చేసుకుందాము. నేను ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీదే చేస్తానండి చపాతీ. ఈ కలిపిన పిండిని ఒక 5-10 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉంచేసుకుందాం. ఈ విధంగా ఎడ్జ్లు కట్ చేసుకొని మనం డైమండ్ షేప్లో ముక్కలు కట్ చేసుకుందాం. ఇట్లా ఈ కట్ చేసిన పిండి మరలా ఇంకో చపాతీ చేసుకోవచ్చు. ఇదిగోండి పైన గసగసాలు అనేది వేసుకోవాలి. ఇది వేసుకున్నాక మరలా ఒక్కసారి చపాతీ కర్రతో ఈ విధంగా చేయండి. ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట అప్పుడు మనకి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం మైదా పిండి చల్లుకున్నాను. బియ్య పిండి ఉన్నా చల్లుకోవచ్చు అన్నమాట. అంటే ఇవి వచ్చేసి మీకు ప్లేట్కి అంటుకోకుండా ఉండటం కోసం అన్నమాట. చిన్నపిల్లలకైతే కొంచెం చిన్న సైజు చేయండి, ఎందుకంటే వేస్ట్ చేస్తారేమో. పెద్ద పెద్దవి తినాలంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది కదా. ఇట్లా మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి బండి పెట్టుకోండి. దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలన్నమాట. ఇదిగోండి నూనె కాగింది. ఇప్పుడు గ్యాస్ వచ్చేసరికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బాండి నిండుగా ఒకదాని మీద ఒకటి వేయద్దు. వెంటనే కదపకండి. ఈ విధంగా నూనె ఇలా అంటూ ఉండండి, అవే పైకి తేలుతాయి అన్నమాట. ఇదిగో చూడండి.
ఇదిగోండి ఈ విధంగా ఈ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసేసేయండి. ఇదిగోండి ఖజూర్ స్వీట్ రెడీ అయింది. వేరే సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకుందాం. చూశారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టారనుకోండి, పక్క పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారంట. మా జయంతి చెప్తాడు, అమ్మ చాలా నచ్చినాయమ్మా, మా ఫ్రెండ్స్ అందరు కూడా బాగా ఇష్టంగా తింటున్నారు అని చెప్తాడు. మీరు కూడా చేసి పెట్టండి, చక్కగా తింటారు. ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. రేపు మరొక మంచి వీడియోతో, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో మరలా కలుస్తాను. అప్పటి వరకు బాయ్.